కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. అష్టంలో రాహు అంత బలంగా లేరు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వితీయంలో రవి బుధ కేతులు ఉన్నారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవడం చెప్పదగినది. కుటుంబపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా వివాహం కావడం లేదు, వివాహ ప్రయత్నాలు ప్రారంభిద్దాం అనుకుంటారు. ప్రస్తుతం మహాలయ పక్షాలు కాబట్టి వివాహ సంబంధించిన శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం 15 రోజుల పాటు ఆపిన తర్వాత మరి నవరాత్రులు ప్రారంభించడం అనేది చెప్పదగినది. పితృదోషాలు ఏమైనా ఉంటే ఈ మహాలయ పక్షాల్లో పితృ కార్యక్రమాలు నిర్వర్తించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటుంది. వ్యాపారపరంగా కూడా రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. అయితే వ్యయంలో గురువు ఉన్నారు కాబట్టి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఒక చోట రూపాయి వచ్చింది, దాన్ని దాద్దాం అనుకుంటే ఆ రూపాయికి ఇంకో 2 రూపాయలు ఖర్చు అయ్యి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ అని కాదు, ఏదో విధంగా ఖర్చు అవుతుంది. అది మంచి ఖర్చు అయితే ఉండదు. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పెడతాయి. పంచమాధిపతి దశమాధిపతి కుజుడు తృతీయంలో ఉన్నారు, అంత బలంగా కూడా లేరు వీరు. అయితే భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా ఉన్నా కూడా రావాల్సిన బెనిఫిట్స్ మటుకు ఆలస్యంగా వస్తాయి. ఇది ఒక మనోవేదనకి గురవుతారు. ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం, మన కష్టపడి సంపాదించిన మన భూమి మనం తీసుకోవడానికి ఇంత కష్టపడాల్సిన పరిస్థితి ఏంటి, ఇంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏంటి అనే భావన ఏర్పడుతుంది. ప్రస్తుతం నడుస్తున్న గోచారీత్యా వీరికి అంత అనుకూలంగా లేదు కాబట్టి అష్టంశని అయిపోయినా వ్యయంలో గురువు కొంత డబ్బుతోనే ఖర్చు ఉంటుంది వీరికి. కాబట్టి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలస్యం చేయకుండా దాన్ని అమలు పరచడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వైద్య వృత్తుల వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వీసా స్టాంపింగ్ విషయంలో కావచ్చు, లేదా విదేశాల నుంచి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్దాం అనుకునే వారు కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అవసరమైతే తప్ప ఇండియాకి రాకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. వారి జాతకాన్ని బట్టి పరిశీలన చేసిన తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం చెప్పదగిన సూచన. ఏదైనా అవసరమైతే తప్ప ప్రయాణాలని తగ్గించుకోవడం చెప్పదగినది. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. గ్యాస్ట్రిక్, అసిడిటీ, స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా షుగర్, బీపీ, థైరాయిడ్ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఎటువంటి ఇబ్బందులు ఏముండవు. అవి సామాన్యంగా గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సంతానానికి సంబంధించి వివాహం చేయాలి, ఇంకా వివాహం అవడం లేదు, వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఏం చేద్దామా అన్న భావన ఉంటుంది. అయితే ఇది శుభకార్యాలు చేసే కాలం కాదు కాబట్టి ఈ 15 రోజులు పెద్దవాళ్ళ పేరు మీద పిండ ప్రదానం కావచ్చు, లేదా స్వయం పాకం బ్రాహ్మడికి ఇవ్వండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన.